హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజ్ ట్యూబ్. ఈ రోజు అయితే రాజస్థాన్ వారి విగ్రహాల తయారీ కేంద్రం దగ్గరికి అయితే మళ్ళీ వచ్చాను. లాస్ట్ వీడియోలో చెప్పిన విధంగా అయితే ఈ విగ్రహానికి ఒకటే పెయింటింగ్ వేశారు. ఇలాంటి విగ్రహాలు 10 ఉన్నాయి. ఆ 10 విగ్రహాలు ఈరోజు పెయింటింగ్ అయితే వేశారు. అవి ఎలా వేశారో, ఏ విధంగా వేశారో ఈరోజు అయితే నేను చూపిస్తాను. నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ విగ్రహాన్ని చూపించాను కదా, ఈ విగ్రహం మీకు పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూపిస్తానని చెప్పాను కదా. సో ఆ విగ్రహం అయితే ఇదేను. చూడండి, దీనికైతే కళ్ళు పెట్టాలి. కళ్ళు తర్వాత నామం అనేది వేస్తే సరిపోతుంది. దీనికి షైనింగ్ అని ఇంకా పూర్తిగా అయితే కంప్లీట్ ఇంకా కాలేదు. తర్వాత మళ్ళీ ఒక వీడియో ఫుల్ గా చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం ఎలా ఉందో. ఇంకా దీనికి షైనింగ్ అనేది వేయలేదు. షైనింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫుల్ వీడియో చేస్తాను. చూడండి, ఇలా ఒక 10 బొమ్మలు ఉన్నాయి. ఈ 10 విగ్రహాలు అయితే బుకింగ్ అయిపోయినాయి. కొన్ని విగ్రహాలు అయితే సింహానికి మాత్రమే పెయింటింగ్ అనేది వేశారు. నందికి మాత్రం ఇంకా పెయింటింగ్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. చూడండి, ఈ ఆరెంజ్ కలర్ చూడండి, ఆరెంజ్ కలర్ విగ్రహం అయితే ఎలా ఉందో. స్వామివారికి పంచి అయితే సూపర్ గా ఉన్నది, హైలైట్ గా ఉంది. నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ రూమ్ లో తెలియపరచండి. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో అయితే విగ్రహాలు బుక్ చేసుకున్నవారు కలర్ వారి చాయిస్ అని చెప్పాను. ఆ కలర్ వాళ్ళకి చెప్పిన విధంగా అయితే వేస్తారని చెప్పాను. విగ్రహానికి ఉన్న పంచికి అయితే ఈ కలర్ అయితే చెప్పారు, పింక్ కలర్. దీనికైతే ఇంకా వేయలేదు, దీనికి వేస్తారు. ఈ విగ్రహాలు అయితే లేవు, అయిపోయినవి. వేరే విగ్రహాలు అయితే ఉన్నాయి. దీని లొకేషన్ వచ్చి అన్నమయ్య స్టాచ్యూ పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంక్ పక్కన అయితే ఈ గోడం అయితే ఉన్నది. మీకు ఎవరన్నా ఈ విగ్రహాలు బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి కాంటాక్ట్ కావచ్చు.